గడచని ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా రాజీనామాల షాక్లు తగులుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి నుంచి సర్పంచ్ స్థాయి వరకు పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ జగన్ పైన, ఆ పార్టీ పైన కీలకమైన విమర్శలు చేశారు. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన అవంతి వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి రాజీనామా లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాలతో లబ్ధి పొందాలన్న ఉద్దేశం తనకు లేదన్న అవంతి ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చిరంజీవి ఆశీస్సులతో 2009లో రాజకీయాల్లోకి వచ్చానని, నాగబాబు చిరంజీవి వల్లే భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ జీవితంలో నయా పైసా అవినీతికి పాల్పడలేదన్న మాజీ మంత్రి ప్రజలు ఎందుకు తనను తిరస్కరించారో తెలియటం లేదని వాపోయారు. తాడేపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలు మాత్రమే ఇచ్చారని, కింది స్థాయిలో ఏం జరుగుతుందో ఏమాత్రం పట్టించుకోలేదని, దానివల్ల 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా చాలా ఇబ్బంది పడ్డారని అవంతి విమర్శించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యంగా ఉండాలన్న అవంతి వైసీపీలో కార్యకర్తలు, నాయకులకు గౌరవం కొరవడిందని చెప్పారు. ఏ ఒక్కరిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, ప్రతి విషయంలోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేశానని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పునిచ్చారు, దాన్ని గౌరవించాలని అవంతి అన్నారు. కానీ జమిలి ముంచుకొస్తోందంటూ అప్పుడే ధర్నాలు చేయమని పార్టీ నుండి ఒత్తిడి చేస్తున్నారని, కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలంటూ దాడికి దిగడం మంచిది కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని అందరూ చెప్పినట్టే అవంతి కూడా చెప్పినా అతని మాటల్ని బట్టి చూస్తే జనసేనకు దారి పరుచుకున్నారన్న అనుమానం కలగక మానదు.